వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని బీజేపీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు కీర్తి నర్సయ్య గారు మనతోనే ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా ఒకే ఒక్క పార్టీ బీజేపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులుగా వీరు ఉన్నారు, ఓకే. కాకపోతే వీరికి తగిన రీతిలో గౌరవప్రదమైనటువంటి ఒక పోస్ట్ అనేది ఇప్పటిదాకా రాలేదు అనే మాట కొంత వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ జనగామ వరకు మనం మాట్లాడుకుంటే గత 40-50 సంవత్సరాలుగా బీజేపీ అభ్యర్థి ఎందుకని గెలవలేకపోయిళ్ళు. కేసీఆర్ గారు 2001లో కీర్తి నర్సయ్య గారికి ఫోన్లో మాట్లాడిన కొంత సమాచారం, కేసీఆర్ గారు ఎందుకని ఫోన్ చేయడం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు. అలాగే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి ఇంచుమించుగా 50 రోజుల పాలన, ఈ 50 రోజుల పాలన పైన కీర్తి నర్సయ్య గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతాయి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా మీ బీబీఆర్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే సార్, యాక్చువల్లీ మీరు బీజేపీ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్నారు అన్నట్టుగానే ఉన్నారంట. మీకు ఎక్కడో అసంతృప్తి అనేది ఈ బీజేపీలో ఇప్పుడు ప్రజెంట్ తగులుకుందనే మాట వినిపిస్తూ ఉంది. ఆ మాటలో క్లారిటీ ఉందా? ఆ మాటలో ఎంత మాత్రం క్లారిటీ లేదు. నేను ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వెళ్ళి 88లో నేను పార్టీకి వచ్చేసాను. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ నాకు నేర్పిన పాఠాల వల్ల నేను ఎటువంటి ప్రలోభాలు కానీ దానికి దీనికి పడకుండా నాకు పార్టీ ఆదేశానుసారమే నేను నిర్ణయం నుంచి పనిచేశాను. ఓకే, మీరు ఏదో నామినేట్ పోస్ట్ ఏదో అడిగిల్లంట, అది మీ బీజేపీ పార్టీ నాయకులే మిమ్మల్ని కావాలని చెప్పేసి పక్కన పెట్టారని చెప్పేసి కొంత వినికిడి, ఇందులో కొన్ని క్లారిటీ ఉందా? అది వాస్తవమే. ఇప్పుడు మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్గా నేను అప్పుడు ఆశించాను. ఆ ఆశించిన తీరులో నేను అప్లికేషన్ కూడా చేసుకున్నాను. నేను ఒక సీనియర్ నాయకుడిని, నిస్వార్థ సేవతో నేను పనిచేస్తున్నా కాబట్టి అది అనుకున్నాను. ఆ తర్వాత నాకంటే ఒక జూనియర్ అయిన వ్యక్తికి ఆ పదవి అప్పుడున్న కిషన్ రెడ్డి గారు, ఆ కేవీఎల్ఎన్ రెడ్డి గారికి అంటబెట్టడం జరిగింది. దాంతో కొంత చివుకు అన్నమాట వాస్తవం. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరేమైనా ఇన్యాక్టివ్గా ఏమైనా ఉన్నారా పార్టీలో? అంటే మీకు నామినేట్ పోస్ట్ మీరు అడిగినా కూడా దక్కలేదు అని అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఇన్యాక్టివ్గా ఏమైనా ఉన్నారా? నా మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నాకు అటువంటి ఏం నేర్పలేదు. నేను అప్పటి మందమే కొంచెం చివుకుమన్న మాట వాస్తవమే. ప్రజలలో కూడా నా పార్టీ వాళ్ళని కానీ అధికారులను కానీ నిలదీసిన రోజులు అవి ఉన్నాయి. అప్పటికప్పుడే మర్చిపోయినా. తర్వాత నేను నా పార్టీ వ్యవస్థలో పూర్తిగా యాక్టివ్గానే ఉన్నాను. ఓకే సార్, మీరు 2 సార్లు కౌన్సిలర్, అంటే ఒకసారి మీరు తర్వాత మీ మేడం గారు 2 సార్ల బరిలో దిగినా కూడా ఇక్కడి జనగామ ప్రజలు మిమ్మల్ని ఎందుకని అవాయిడ్ చేస్తూ ఉన్నారు ఓట్ల రూపంలో? అప్పుడు వాస్తవానికి మేము పూర్తిగా జనంలోకి వెళ్ళలేదు. అప్పుడు తెలుగుదేశంతో మేము జతగట్టి కూర్చున్నాము. తెలుగుదేశం హవాలో తప్పనిసరికి ఒక సీట్ వచ్చిన మాట జగమెరిగిన సత్యం అది. అప్పుడు మేము జనంలోకి పూర్తిగా వెళ్ళలేకపోయినాం. స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోవటం జరిగింది. ఓకే సార్, ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి 50 డేస్ పాలన, ఇంచుమించుగా 50 రోజుల పాలన, దీనిపైన మీ కామెంట్ ఏంటిది? రేవంత్ రెడ్డి గారు ఏదైతే కర్ణాటక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ చూసుకున్నదో అదే కర్ణాటక ఫార్ములా ఇక్కడ ప్రవేశపెట్టింది కూడా. జనంలో అమలు కాని పథకాలను, అమలు కావని తెలిసి కూడా అమలు కాని పథకాలను జనంలో మభ్యపెట్టి ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయటానికి అనేక రకాల సమావేశాలు పెట్టి గత ప్రభుత్వం నిందిస్తుంది, అందుకే మేము చేయలేకపోయినామనే ధోరణిలో వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరిగేది కూడా అదే అని నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీస్ అనేది అమల్లోకి రావు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారా? దీన్ని బట్టి చూస్తే 100% 6 మటుకు అమలు కావు. దానికి ఉదాహరణ ఒక్కటే, 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డు ఇయ్యని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు కోసం అప్లై చేస్తుంది. ఆ రేషన్ కార్డును అప్లై చేయడానికి ముందు రేషన్ కార్డు చేసిన తర్వాత మిగతా విషయాలలో ఆయన పాల్గొనాలి. రేషన్ కార్డును పక్కకు పెట్టి మిగతా విషయాలు ఏవేవో చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి స్థలాల విషయం కానీ ఏ ప్రజాపదంలో ఏ ఓటర్ లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు ముఖ్యంగా అవసరం. ఆ రేషన్ కార్డునే రాకుండా చేస్తుంది అనే భావన జనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఈ విషయంలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు పెట్టుకొని ఇవన్నీ పథకాలన్నీ చేస్తున్నారు. అలా తప్పనిసరి వాళ్ళు నిర్వీర్యమైపోతారని మేము అనుకుంటున్నాం. ఓకే, యాక్చువల్లీ రామ మందిర నిర్మాణం కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక పెద్ద స్టంట్ అని చెప్పేసి
ఆ రకమైనటువంటి ధోరణి కూడా అవుపడతా ఉంది. అంటే మీరు కూడా చూస్తా ఉన్నారు. పేపర్ల మాధ్యమాల్లో కావచ్చు, టీవీల మాధ్యమాల్లో కావచ్చు. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఇది పూర్తిగా అవగాహన లేని నాయకులే అనుకోండి, ప్రజలే అనుకోండి అనుకుంటున్నారు. మేము మొట్టమొదటి వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా మేము రామ మందిరం నిర్మాణం చేస్తామని మా మేనిఫెస్టోలో ఉంది. మేము ఆ రకంగా అద్వానీజీ గారు రథయాత్ర చేసినప్పుడు కూడా రామ మందిరం మేము ప్రజల్లోకి తీసుకుపోగలిగాం. ఆ తర్వాత మేము శిలాన్యాసం కూడా చేశాం. దాదాపు 500 ఏళ్ల పోరాట చరిత్రను మేము నిజం చేస్తామని మేము దీక్షతోటి ఉన్నాం. ఆ దీక్షను మేము ఆ కళను నెరవేర్చుకున్నాం. తప్పనిసరి అది నిర్మాణం చేశాం. ఇది కాస్త తెలియని వాళ్ళు మాత్రమే ఆ విషయం అనుకుంటున్నారు. ఓకే. కాకపోతే దీనికి 1800 కోట్ల ఖర్చు చేయడం ఏంటిది? దీని బదులు ఒక పెద్ద హాస్పిటల్ కట్టుంటే బాగుండు కదా అనే కోణంలో కొంత చర్చ కూడా జరిగింది. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఈ విషయానికి వస్తే 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఎలాంటిది కాదు. ప్రజల్లో 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళని తీసుకున్నాం. 1800 కోట్లు మేము ప్రభుత్వ ధనం ఎంత మాత్రం కాదు. ప్రజల్లో ఈ దేశ స్వాభిమానులు, హిందూవాదులు, హిందూయేతరవాదులు వీళ్ళందరూ రామ మందిర నిర్మాణం కావాలని ప్రజల సొమ్మును అంతా ఒక దగ్గర జమ చేర్చి ఆ సొమ్ముతోటే రామ మందిర్ కట్టాము మేము. అంతేగాని ప్రభుత్వ పైసలు ఎక్కడ మేము వాడుకోలేదు. రెండవది, దాని నుంచి ఇంకేదో సమాజానికి ఉపయోగపడే పని చేయొచ్చు కదా అని అంటున్నారు. మేము ఇప్పటికే వనవాసి కళ్యాణ క్షేత్ర చేస్తున్నాము. నిరుపేదలకు హాస్పిటల్, వైద్యము అదంతా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు 8 వింగులు ఉన్నాయి. వాటి ద్వారా మేము సామాన్య ప్రజలకు మేము సేవలు అందిస్తున్నాం. ఇది తెలియని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. రైట్. సార్, 2001లో కేసీఆర్ గారు మీకు ఫోన్ చేసిన మాట వాస్తవమా, అవాస్తవమా? 100% వాస్తవము. అది ఆయన నాకు ఫోన్ చేసేంత పరిస్థితి ఎందుకు కలిగిందంటే 69లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో నేను అప్పుడు హెచ్ఎస్సి చదువుతున్నాను. ఆ ఉద్యమంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అప్పుడు నల్గొండ జైల్లో మమ్మల్ని వారం రోజులు నల్గొండ జైల్లో పెట్టారు. అది మేము చాలా మంచి ఘాతకంగా మేము దాన్ని అనుభవించాము. మా పీరియడ్లో 320 మంది అప్పటి బ్రహ్మానందరెడ్డి తుపాకీ గుళ్లకు బలైపోయినారు. ఆ చరిత్రలో నేను ఒక భాగం కాబట్టి, ఆ చరిత్ర కేసీఆర్ గారు తీయగలిగింది కాబట్టి నా అడ్రస్ కనుక్కొని నాకు ఫోన్ చేయడం జరిగింది. వాస్తవం. ఓకే. మీకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కావచ్చు, స్టిల్ నా ఇప్పటికీ ఆఫర్స్ వస్తూ ఉన్నాయంట. ఎట్లాంటి ఆఫర్స్ అవి? ఈ విషయానికి వస్తే కరుడు కట్టిన బీజేపీ వాది అని జనంలో నా మాట వెళ్ళిపోయింది. కీర్తి నరసయ్య గారు కరుడు కట్టిన బీజేపీ వాది. మేము ఎక్కడికి పోయినా ఆ మాట తప్పనిసరి వస్తుంది. ఒక తడవలో పొన్నాల లక్ష్మయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు వార్డు కౌన్సిలర్గా వచ్చిండ్రు. నేను ఉండేది 14వ వార్డు. 14వ వార్డు నుంచి వార్డు అభ్యర్థిగా చేయమని వారి కోడలు రెడ్డి వారు నాకు మరి మా ఇంటికి వచ్చి, కొందరు కార్యకర్తలతోటి మా ఇంటికి వచ్చి నన్ను అనేక రకాల తాయిలాలు చూపెట్టి నన్ను కౌన్సిలర్గా పోటీ చేయవలసిందని నన్ను కోరినారు. అయితే నా సిద్ధాంతం ఒకటి, భాజపా సిద్ధాంతం. నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాడిని. నేను ఏ పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారను. ఎట్టి పరిస్థితుల్లో నేను భాజపా అభ్యర్థినే అవుతా. భాజపా గురించే పోరాడతానని వారికి చెప్పడం జరిగింది. ఓకే. సార్, ఇప్పుడు ప్రజెంట్ అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ 6,07,000 పైచిలకు కోట్ల అప్పు చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ అప్పు పైన మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? ప్రజలకి ఒక మాట ఇక్కడ నేను కొంచెం టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది మీకు. ప్రజలకి ఓట్ల రాజకీయం చేసి నేను ఆ నది కడుతున్నా, ఈ డ్యామ్ కడుతున్నా, లేకపోతే ఇంకేదో కడుతున్నా అని అప్పు చేసి నిరుపయోగమైన పనులు ఆయన చేసి ఇంట్లో ఒకటి మీకు క్లారిటీ ఏదలుచుకున్నా, అప్పు చేసే బ్యాంకు నువ్వు ఎక్కడి నుంచి తీరుతావని అడుగుతుంది ఎవరినైనా. స్టేట్ గవర్నమెంట్ను కూడా ఆ మాట అడిగింది. స్టేట్ గవర్నమెంట్ను ఆ మాట అడిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన ఆ బ్యాంక్కి, దానివల్ల ప్రజల డ్యామ్ల వల్ల, ప్రజల ప్రాజెక్టుల వల్ల కడితే కొంత మాకు లాభం వస్తుంది, ఆ లాభం వల్ల మేము ప్రాజెక్టు అప్పు తీర్పుకుంటామని అబద్ధం ఆడి కేవలం ఓట్ల రాజకీయంతో తన హయాంలో ఇదంతా చచ్చుబడిన ఏది తప్పనిసరి నడవాలనే ఉద్దేశంతో ఆయన చేసిండు. ముందు చూపు అవగాహన లేకుండా ఖర్చు పెట్టిండు కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైంది. ఇవాళ దిక్కుదోచని పరిస్థితిలో స్టేట్ అయిపోయిందని పూర్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది మేము ప్రజల దగ్గర కూడా తీసుకుపోతున్నాం. ఓకే. బీజేపీ పార్టీ స్టేట్ లెవెల్లో ఫెయిల్యూర్ అవ్వడాన్ని ఎట్లా చూడాలి? ఈ మొన్నటి శాసనసభ ఎలక్షన్స్ గురించి. ఇది కొంచెం చిక్కుముడే అండి. అయినా పర్లేదు, నాకు ఉన్న పరిజ్ఞానంలో నేను చెప్పగలుగుతా. స్థానిక అధిష్టాన వర్గాన్ని మార్చినప్పుడు బండి సంజయ్ గారిని కూడా తీసుకున్నారు. బండి సంజయ్ గారు
పూర్తిగా పార్టీకి సమయం ఇచ్చి అట్టడుగు స్థాయికి కూడా గ్రామ స్థాయికి కూడా తీసుకుపోయిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి బండి సంజయ్ గారు. అటువంటి బండి సంజయ్ గారు పార్టీని ఉన్నత స్థితికి తీసుకుపోయే సమయంలో పార్టీ ఆయన మీద ఎందుకో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. రెండవది ఏంటంటే కవిత గారిని పూర్తిగా లిక్కర్ స్కామ్ కింద ప్రచారం చేయగలిగాము. నేడో రేపో మాపో ఏ సమయంలో కవిత గారు తప్పనిసరి జైలు వెళ్ళడం ఖాయమని మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పూర్తి రాష్ట్రంలో మేము ప్రచారం చేయగలిగాము. కానీ అరెస్ట్ కాలేదు. మళ్ళీ రెండవది దట్ టు సేమ్ టైం అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసి నేటికి జైల్లోనే పెట్టాము. అదే కవిత గారిని జైల్లో పెట్టలేదు. ఈ సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే వెళ్ళిపోయింది. బండి సంజయ్ గారిని కూడా ఒక్కడి పార్టీ నుంచి తప్పించి కిషన్ రెడ్డి గారిని పెట్టిండ్రు. ఆ మేము వైఫల్యం చెందటానికి అదొక బలమైన కారణం. రెండవది ఏంటంటే ప్రజల్లోకి కేసీఆర్ గారి పూర్తి వైఫల్యం చెందిన వైఫల్యాలు అట్టడుగు స్థాయి వరకు మా బీజేపీ కార్యకర్త అయితే మేమైతే తీసుకెళ్ళలేకపోయినాం. అందుకోసం మేము కొంతవరకు వెనకబడ్డ వాస్తవమే. అయినా మాకు ఓటు శాతం పెరిగింది. మాకు ఎమ్మెల్యేలు కూడా పెరిగిండ్రు. భవిష్యత్తులో పెరుగుతారని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఓకే. సార్ ఇప్పుడు స్టేట్ లెవెల్ కాకుండా మీ నియోజకవర్గం, మీ జనగామ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ గెలవనటువంటి మీ బీజేపీ అభ్యర్థి అంటే ఇక్కడ దీన్ని ఎట్లా చూడాలి సార్? నిజంగా ఒక 50 ఇయర్స్ నుంచి మీరు ట్రై చేస్తా ఉన్నారు, కొట్లాడుతా ఉన్నారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఓట్ల రూపంలో బ్రహ్మరథం పట్టలేకపోతారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రజలే కావాలని చెప్పేసి మిమ్మల్ని అవాయిడ్ చేస్తా ఉన్నారా? దీన్ని బట్టి చూస్తే డైరెక్ట్గా ఓటర్ల చైతన్యం ఇంకా రాలేదు. చైతన్యం చేయడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. పట్టణ స్థాయి వరకే బీజేపీని మేము పూర్తిగా బలంగా నిలబెట్టుకోగలిగాం. కానీ పల్లెటూళ్ళలో పూర్తిగా నిలబెట్టలేకపోతున్నాం. దట్టు కారణం ఏదైతేంది, ఇక్కడున్న ప్రజా నాయకులు అయితేంది, ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితేంది, తాయిలాలు ప్రకటించి ప్రజలను ఓటర్లుగా మార్చుకునే అవగాహన మాకంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నది. అందుకోసం వాళ్ళను ఓటర్లుగా మార్చుకుంటున్నారు. ఈ విషయంలో మేము కొంత వెనకబడ్డ మాట వాస్తవమే. దాన్ని దిద్దుకోవటానికి మేము ఇప్పుడు గ్రామ స్థాయిలో వెళ్ళుకోవటానికి అమిత్ షా గారి నేతృత్వంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీకు ఓట్ల రూపంలో ప్రజలు బ్రహ్మరథం పట్టలేదని చెప్పేసి ప్రజల్లో చైతన్యం ఇంకా రావాలని చెప్పేసి అన్న, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజల చైతన్యం వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మేమేదో అలోపతి మందులాగా కాలు నొప్పి కాగానే గోలు వేస్తే కాలు నొప్పి తక్కువ అవుతుంది అని అటువంటి గోళీలు కానీ వేయము. మేము చేసేది ఆయుర్వేదిక్ మందు లాంటిది. మేము ఆయుర్వేదిక్ మందు లాంటి ప్రజలతో ఎప్పుడైనా వాళ్ళు గమనిస్తారు. తప్పనిసరి ఏది వానొచ్చినప్పుడే గొడుగు పడతాం అనుకునే ప్రజాప్రభుత్వాలన్నీ పోయి అప్పుడు నిజంగా వీళ్ళు అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నారు, ఓటర్ చైతన్యం కోసం చేస్తున్నారనే మాట ప్రజల్లోకి వస్తుందనే విశ్వాసం మాకుంది. మేము ఆ విశ్వాసం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి 100% వాళ్ళు అమిత్ షా గారి నాయకత్వంలో, మోదీ గారి నాయకత్వంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు ఎట్లాంటి విషయాల్ని మీరు బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు? ప్రజల్లో ఇంకా చైతన్యం ఇంకా రాలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే, ఇది ఎట్లాంటి విషయాల్ని మీరు క్యాల్కులేట్ చేసుకొని చెప్తా ఉన్నారు? చైతన్యం రాలేదని చెప్పేసి ఎలా అనగలుగుతున్నారు మీరు? అయితే ఒక విషయానికి వస్తే కరోనా పీరియడ్లో మేము ఒక 10,000 రూపాయలు జన్ధన్ కార్యక్రమంలో ఇచ్చాము. దానికి ఏం చేశాము, మళ్ళీ మీరు బ్యాంకులో తెయ్యండి, వేస్తే మీకు 20,000 పొందుతారు అని చెప్పాము. ఆ రకంగా అనేక రకాలు మనిషికి పని కల్పిస్తూ ఆదాయం కల్పించే ప్రయత్నం మా గవర్నమెంట్ కానీ మా బీజేపీ ప్రభుత్వం కానీ చేస్తుంది. అదే ఎదుటి వాళ్ళకు చూస్తే దళిత బంధని, బీసీ బంధని, ఇంకా నువ్వు 10 లక్షలు తీసుకోరా, నువ్వు జేబులో పెట్టుకో, నువ్వు ఎక్కడో బజార్లు తిరుగు, మాకు కట్టకున్నా పర్వాలేదని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ కట్టమని మేము చెప్తున్నాం. కట్టకున్నా పర్వాలేదు అన్న 10 లక్షలు తీసుకున్న వ్యక్తి వీధిన పడ్డాడు, తాగుబోతాయిండు, ఇంకేమైండు. కట్టుమని 10,000 కట్టి 20,000 తీసుకో, 20,000 కట్టి ₹1,00,000 తీసుకో అని మేము చెప్పినాం కదా. వాళ్ళు వ్యాపార అభివృద్ధి చెందుతున్నారు, జనంలో వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి వాళ్ళు కంపేర్ చేసుకొనే మమ్మల్ని సమర్థించే కాలం అతి సమీపంలో ఉంది, సమర్థిస్తారు కూడా. ఓకే సార్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏముంది? ఒక సీనియర్ లీడర్గా ప్రజెంట్ మీరు చలామణిలో ఉన్నారు. ఓకే, బట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? తప్పనిసరి ఉంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇందాక జనం ఏంది, ఒక మాకు పడని రాజకీయవాదులు ఉత్తరప్రదేశ్ ఇది దక్షిణ భారత్ కాదు అనే మాట అంటుండ్రు. అది ఎంత మాత్రం తప్పది. మేము అనుకున్న మేనిఫెస్టోను అమలు చేస్తున్నాము. ప్రజల్లో అతి సాధారణ మనిషికి కూడా మేము పెట్టిన ప్రతిపదాలు అందటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఉదాహరణకి అనేక రకాల పథకాలు మేము పెట్టాము.
ఇప్పుడు విశ్వకర్మ అనేది ఒకటి పథకం పెట్టాము. విశ్వకర్మ ద్వారా అట్టడుగు స్థాయి చేతి వృత్తుల వారికి కూడా ఉపాధి దొరికే ప్రయత్నం చేస్తున్నాము. బ్యాంకులో గ్యారంటీ లేకుండా అతను తప్పనిసరి అకౌంట్లో పే చేస్తాడు అనే వ్యవస్థ ఆయనకు మనోనిబ్బరం కలగజేశాము. విశ్వకర్మ ఒక ఉదాహరణకు అదొకటే, అనేక రకాలు ఉన్నాయి. ఆ విశ్వకర్మ ద్వారా అటువంటి పథకాల ద్వారా జనంలోకి, అతి సామాన్య జనంలోకి వెళ్ళినాము. తప్పనిసరి మాకు మా మీద అభిమానం కొద్దీ సెకండ్ టైం. రెండవది ఏంటంటే, ఏదైతే రామ మందిర్ ఉందో రామ మందిర్ ముద్ద మేము అనేక రకాలు మేము ప్రయత్నం చేశాము. దాంట్లో సక్సెస్ అయినాము. 370 ఆర్టికల్ మీద విజయం సాధించాము. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ మీద మేము విజయం సాధించాము. మేము ఏ పని చేసినా ఒక హిందూవాదులమే కాదు, దేశ జన అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే నాయకులం అని ప్రజలు పూర్తిగా మమ్మల్ని నమ్మే విశ్వాసం వాళ్ళు అనుకుంటారు. మేము కలగజేయటం కాదు, కేవలం ముస్లిం యువతులకే మేము అది కలగజేసినట్టు కాదు, మిగతా యువతలు కూడా చట్టబద్ధంగా అనేక రకాల విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ జనగామలో డెవలప్మెంట్ పరిస్థితులపై మీరేం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ గతంలో చూసుకుంటే వరుసగా 3 సార్లు 2014 నుంచి వెళ్ళి స్టిల్ నా 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరుగుతూ ఉంది. థర్డ్ టైం కూడా బీఆర్ఎస్ అభ్యర్థిదే. డెవలప్మెంట్ పై మీ కామెంట్ ఏంటి సీరియస్గా? ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే దీనికంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. జనగామ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం లాగానే ఉండేది. ఏది డిస్టిక్ కాకముందు, జిల్లా కాకముందు ఆ నియోజకవర్గాన్ని జనగామ చుట్టూ ఉన్న పరిధి గ్రామాలను 122 గ్రామాలను ఎమ్మెల్యే కాన్స్టెన్సీగా చేసి అప్పటి వరకు సరిగ్గా ఏ ఎమ్మెల్యే వచ్చేవాడు. కానీ పొన్నాల లక్ష్మయ్య గారి పుణ్యమా అని ఇప్పుడు ఆయనను ఇంకా నేనేం మాట అనదలుచుకోలేదు. దీన్ని తీసుకుపోయి చేర్యాల్లో కలిపిండు. చేర్యాల వ్యవస్థ వేరు, జనగామ వ్యవస్థ వేరు. ఈ వ్యవస్థల మేము పాలు పొంగిన జనగామ పట్టణాన్ని 122 గ్రామాలుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడిన జనగామ నియోజకవర్గాన్ని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పొన్నాల లక్ష్మయ్య గారు దీన్ని తీసుకుపోయి చేర్యాల్లో కలిపిండు. పోనీ చేర్యాల వాళ్ళు ఏమన్నా సుఖంగా ఉన్నారా? వాళ్ళకు సిద్దిపేట లింక్ కలిపాడు. ఆ వ్యవస్థతోటి పట్టణము ఏ ఒక్క వైపు కూడా ఓట్లు వేయాలి అనే నిర్ధారణకు రాని పరిస్థితి పొన్నాల లక్ష్మయ్య గారు కలగజేసింది. ఈ నేపథ్యంలో జనగామ పట్టణంలో మొదటిసారి మీరు అడిగిన ప్రశ్నకు మొదటిసారి తెలంగాణ హవా ఉంది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అప్పుడు గెలిచిండు. రెండవసారి మేము గతంలో ఇచ్చిన తాయిలాలన్నీ, గతంలో ఇచ్చిన రూపకల్పన చేసిన ప్రభుత్వ పథకాలన్నీ ఈసారి మేము తప్పనిసరి అమలు చేస్తాము అని ప్రజల్లోకి వెళ్ళిన ముత్తిరెడ్డి గారు అప్పుడు కూడా గెలిచిండు. ఇక మూడవసారికి వస్తే మూడవసారి కేవలం ఇప్పుడు ఒక మాట మీకు అర్థమయ్యే ఉంటుంది. కేసీఆర్ ఎక్కడెక్కడైతే స్థానాలు 2 స్థానాలు మార్చిండో ఆ 2 స్థానాల వాళ్ళు మాత్రమే గెలిచిండ్రు. ఇక్కడి జనగామ నియోజకవర్గం నేపథ్యం ఏంటంటే అతను స్థానికుడు కాదు. ఏ రకంగా చూసినా అంతకుముందు ఎమ్మెల్సీ ఉండి జనగామ నియోజకవర్గానికి ఎప్పుడూ పరిచయం లేని వ్యక్తి అయినా జనంలో అధికార దాహంతో పోలీసు వాళ్ళను పెట్టి డబ్బు పంచిండు. ఆయన లిపాపలు కట్టి ఇంటికి ఎన్ని ఓట్లుంటే అన్ని 2000 రూపాయలు లిపాపలు కట్టి పోలీసు వాళ్ళ సహాయంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జనంలోకి వెళ్ళి ఆ జనంలో వాళ్ళు డబ్బు ఇచ్చిండు కాబట్టి ఆ డబ్బుతోటి మాత్రమే గెలిచిండు ఆయన. కానీ స్వయంగా గెలిచిన గెలిపే కాదు అది. యాక్చువల్లీ డెవలప్మెంట్ ఏం జరిగింది సార్ అది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ జరిగింది? జనగామలో ప్రభుత్వ పథకాలను బట్టి చూస్తే పెద్దగా ఏం అభివృద్ధి లేదు. కేంద్ర నిధులతోటైన శ్మశాన వాటికలు జరిగినాయి, అది కేంద్ర నిధులతోటే జరిగినాయి, అది ప్రభుత్వం నేను చేసిన అని చెప్తుంది. ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కూడా మద్దతు ధర ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. దాన్ని నేను చేసిన ఆయన ప్రగల్భాలు పలికిండు, అది అభివృద్ధి కాదు. రోడ్ల విషయానికి వస్తే అనేక రకాల కేంద్ర నిధులతోటే రోడ్లు చేసిండు. ఆ రోడ్లు కూడా ఇప్పుడైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే కూలిపోతుందో జనగామలో ప్రతి రోడ్డు పరిస్థితి అంతే అధ్వానంగా ఉంది. అది అభివృద్ధి లేదు. నీటిపారుదల వ్యవస్థకు వస్తే ప్రతి చోట నేను కాలువలను తవ్విండు. ఆ కాలువలకు ఎక్కడ ఎత్తిపోతల పథకానికి అనుకూలంగా ఏ కాలువ లేదు. అభివృద్ధి ఎక్కడా కాలేదు. అభివృద్ధి అయిందల్లా టీఆర్ఎస్ యొక్క కార్యకర్తలు, టీఆర్ఎస్ యొక్క అనుచరులు, టీఆర్ఎస్కు బాగా జోకి అహో ఊహో అన్న నాయకులు మాత్రమే ఎదిగింది. కానీ ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం శూన్యమైంది. ప్రభుత్వ పథకాలను ఆసరా చేసుకొని అదే అభివృద్ధి అని చెప్పుకునే మాట 100% అబద్ధం. అది
అభివృద్ధి శూన్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. సార్ ఇక్కడ అభివృద్ధి శూన్యమైతే బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకని బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి? ముందు చెప్పినాను కదా, మొదటిసారి తెలంగాణ ఎడ్యుకేషన్ తెలంగాణ వచ్చిన రాజ్యంగా తెలంగాణ వచ్చిన తెచ్చిన పార్టీ అని మొదటిసారి పట్టం కట్టిన మాట వాస్తవం. రెండవసారి అప్పుడు అనేక రకాల ప్రభుత్వ పథకాలను చేసి వైఫల్యం చెందాడు. ఆ పథకాలన్నింటినీ ఇప్పుడు నేను అమలు పరుస్తా అని ప్రజలతోటి రెండవసారి వెళ్ళిండు. ఆ రెండవసారి కూడా ప్రజలు అతన్ని నమ్మిండ్రు. ఇక మూడో విషయానికి వస్తే, పరిచయం లేని నాయకుడు, ఎక్కడ ఏం లేనాడు, కేవలం డబ్బుతోటే. ఒక విచిత్రం అండి, నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్న నేను, ఆనాటి రాత్రి ఎన్నడన్నా పైసలు వంచకుండా, మందు వంచకుండా, ఒక కార్యకర్త ఇంకో కార్యకర్త మీద కంప్లైంట్ చేస్తూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకపోయేది, అతను చేసే పనులను ఆపేది. కానీ నిన్నటి బీఆర్ఎస్ రాజేశ్వర రెడ్డి గారి పీరియడ్లో పోలీసు వాళ్ళు ఎంబడుండి ఇంటింటికి లిఫాఫాలు పంచిండ్రు. ప్రజల యొక్క దృఢ సంకల్పమైన ఓటర్ను సద్వినియోగం చేసుకుందామనే భావనను దానికి నీరు గార్చ చేసింది పల్లా రాజేశ్వర రెడ్డి గారు. దాంతో వాళ్ళ యొక్క అనుబంధ సంస్థ అయిన పోలీస్ శాఖ అనుబంధ సంస్థ అంటున్నాను నేను. ఈ విషయంలో పూర్తిగా వాళ్ళు కొమ్ము కాసిండ్రు, ప్రజలకు డబ్బు వంచిండ్రు. ఆ డబ్బుతోటే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు నేను, తెలంగాణ ప్రజలు చాలా నీతివంతులు, నీతివాదులు. కేసీఆర్ పార్టీ లాగా, కేసీఆర్ నాయకులాగా బేమాన్ చేసే మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కానీ తెలంగాణ ప్రజలకు లేదు. కాబట్టి ఆ డబ్బు తీసుకున్నారు కాబట్టి ఆ నియ్యతోటే వాళ్ళు ఏట్లేద్దామని వేసిండ్రు. ఆ ఓట్లతోటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచిండ్రు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు, మీ 40 years మీ పొలిటికల్ జర్నీ, ఆ జర్నీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇంకా జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు ఉన్నాయి. ఒడిదుడుకులు లేకుండా ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ నిలబడలేడు. ఏదెట్లున్నా నాకు ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి వచ్చిన నేను కీర్తి నరసయ్యను. నేను ఆర్ఎస్ఎస్ సంస్థ ఎప్పుడూ అధికారం కోసం మాకు పాకులాడాలనే అవగాహన మా సంఘ శాఖలో నేర్పలేదు. మాకెంతసేపు ప్రజల యొక్క బాగోగులు చూడాలి, నిస్వార్థ సేవ చేయాలి. ఆ సేవ చేసినప్పుడే ప్రజల దాకా ఫలితం ఉంటుంది. వాళ్ళకు ప్రజలకు హిందూ అవగాహన నేర్పించాలి. ఈ దేశం అంతా రామమయం, రాముడి యొక్క పరిపాలన తప్పనిసరి కావాలి. రాముని పరిపాలనలో ఒక కొడుగ్గా, ఒక అన్నదమ్ముల విషయంలో, ఒక భార్య విషయంలో, ఒక రాజ్యం విషయంలో, ఒక దుష్ట సంహార శక్తి విషయంలో, ఇంకా తర్వాత ప్రజలచే ఆయన పరిపాలింపబడిన రాజనీతిలో కూడా సీతమ్మ వారిని అడిగి పంపిండు. అటువంటి విషయాలు కోకొలు ఉన్నాయి రామరాజ్యంలో. కేవలం రాముడు దేవుడే కాదు, రాముడు రాజనీతిజ్ఞపరుడు. ఆ రామరాజ్యం తప్పనిసరి మేము స్థాపిస్తామనే నమ్మకం మాకుంది. మా ప్రధానమంత్రి మోదీ గారి యొక్క వారి యొక్క అకుంఠిత దీక్షతో, అమిత్ షా గారి యొక్క వ్యూహ రచనతో తప్పనిసరి మేము తెలంగాణలో కూడా, దక్షిణ భారతదేశంలో కూడా మేము భాజపా జెండా తప్పనిసరి ఎగరవేస్తాము. ఈ ప్రజలకు తప్పనిసరి ఆయుర్వేదిక్ ఫలితాల లాంటి ఫలితాలు అనేకం అందిస్తాము. ఈ విషయం ప్రజలు మమ్మల్ని ఈ మధ్యనే అవగాహన చేసుకుంటున్నారు. అది మేము తప్పనిసరి చేస్తాము. రామరాజ్యాన్ని మేము నెలకొల్పుతాము. తప్పనిసరి ఈ పని మాతోటి తప్పనిసరి జరుగుతుంది. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకున్నది. సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, మీరు లాస్ట్ టైం అంటే గతంలో చూసుకుంటే కోఆప్షన్ మెంబర్గా మీరు నామినేట్ పోస్ట్ అడిగి నిరాశ అనేది మీకు కలిగినటువంటి పరిస్థితి, అది మీకు రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా అడగబోతున్నారా? అంటే లాస్ట్ టైం కోఆప్షన్ మెంబర్ అడిగిల్లు, ఈసారి ఏం అడగబోతున్నారు నామినేట్ పోస్ట్ దిశగా? ఒక్క విషయం చెప్పాలంటే, పదవుల కోసం ఆశించే వ్యక్తులు కొందరైతే నిస్వార్థ చేసి ప్రజలకు సేవ చేయాలనే భావన కొందరికి ఉంటుంది. ఆ రెండవ కోవకు చెందిన వాడిని నేను. నా సేవలను గుర్తించి, నన్ను గుర్తించి పార్టీ అధిష్టాన వర్గం నాకేదైనా ఎంతటి కీలక పదవి ఇచ్చినా కానీ నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తా అనే దమ్ము ధైర్యం నాకున్నది. ఇది దాదాపు అధిష్టాన వర్గానికి కూడా తెలుసు. వాళ్ళకు అనుకూలమైతే ఇస్తే తప్పనిసరి చేస్తాను. కావాలని వాళ్ళను డిమాండ్ చేయడం, ఇయ్యలేదని వాళ్ళని నిందించడం అటువంటి నా వల్ల కాదు. ఓకే సార్, మీ 40 సంవత్సరాల రాజకీయ జర్నీ మొత్తం మీద సార్ అప్పటి రాజకీయాలు మీకు నచ్చాయా, ఇప్పటి రాజకీయాలు నచ్చుతాయా మీకు? చాలా బాగుంది ఈ ప్రశ్న. మొత్తం మీద సంతోషం. మీ టీవీ గారికి ధన్యవాదాలు. పాతకాలం రాజకీయాలు నచ్చాయా, కొత్త కాలం నచ్చాయా?
పాత రాజకీయవాదులందరూ వాజ్పేయి గారు ఉదాహరణకి నిస్వార్థ సేవకుడు. ఆయన సేవలోనే తరించిండు, ఆయన సేవలోనే మరణించిండు. ఇప్పటి కాలంలో మోదీ గారు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కానీ ఇంకా రాజకీయాలకు వస్తే నిస్వార్థ సేవకులైతే పాతకాలంలో ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. ఉదాహరణకి నాకు తెలిసిన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు మంచి తెలంగాణ ఉద్యమ నేత, నిస్వార్థపరుడుగా పనిచేశాడు. ఆయన కుటుంబం మొత్తం నిస్వార్థ సేవకు పనిచేసింది. ఆ తర్వాత అదే కమ్యూనిస్టుల విషయానికి వస్తే తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ కాలం రాజకీయాలు నిస్వార్థంగా పనిచేస్తలేరు, స్వార్థపరులు అయిపోయినరు. నేను ఇంకొక మాట కూడా చెప్తానండి ఈ విషయంలో మీ ముందు, మీరు మాధ్యమంగా. అభివృద్ధి ఫలాలు గరీబీ వాళ్లకు, పూర్తిగా అట్టడి బీపీఎల్ వాళ్లకు మేలు సమకూర్చాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అనేక మంది నాయకులు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ మా పార్టీ వాళ్ళు కూడా అనేక మంది అంటున్నారు. వాళ్ళకున్న ఆస్తిలో కనీసం 1/8 ప్రభుత్వ పరం చేస్తే ఇవాళ అప్పు తెచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉండదు, ఈ దేశానికి ఉండదు. కాబట్టి అప్పటి రాజకీయాలు నిస్వార్థ సేవ అయింది, ఇప్పటి రాజకీయాలు స్వార్థపరులైనరు. అందుకోసం నిస్వార్థ సేవ ఎప్పుడైనా వస్తే బాగుంటుందని నాటువంటి వాళ్ళం మేము కలలు కంటున్న మాట వాస్తవం. ఓకే సార్, మీరు మీ కులానికి ఒక పెద్ద దిక్కుగా కొన్ని సంవత్సరాలు మీరు పనిచేసినని చెప్పేసి విన్నాము. జనగామ టౌన్ వరకు మీరు అధ్యక్షులు అనే బాధ్యతలు మీరు నిర్వర్తించాలంట. యాక్చువల్లీ మీ కులం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కులంకి మీరేమైనా చేసిలా? ఆ పర్టికులర్ అధ్యక్షులు అనే స్థాయిలో మీరు ఎప్పుడైతే కొనసాగిల్లో ఆ పర్టికులర్ టైమింగ్స్లలో? ఆ విషయానికి వస్తే కుల సంఘంలో 2003 వరకు కుల సంఘాల ప్రాతినిధ్యత అంత తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎప్పుడైతే శుద్ధ రాజకీయాలు వచ్చినాయో కుల సంఘాలను జమ చేసి వాళ్ళ ద్వారా ఓట్లు లబ్ధి పొందాలనే రాజకీయం ఎప్పుడైతే ప్రవేశమైందో అప్పటి నుంచి కుల సంఘాలన్నీ ఏర్పడ్డాయి. 2003లో నేను మేరు కులస్తునికి చెందినవాడిని. మేరు కులస్తులకు చెందినవాడిని కాబట్టి మేరు సంఘం కూడా ఒకటి చేయాలనే ప్రోద్బలం నా కులస్తుల ద్వారా నాకు వచ్చింది, మా భాజపా నేతల నుంచి వచ్చింది, ఇతర పార్టీల వల్ల కూడా వచ్చింది. తద్వారా అప్పుడు మేము 2003లో కుల సంఘాన్ని ఏర్పాటు చేశాము. ఆ తర్వాత వీళ్ళందరినీ ఆర్థిక పరంగా ఒక దగ్గర జమ చేయాలనే ఉద్దేశంతో ఒక సంఘం, పరప సంఘం లాంటిది పెట్టాము. ఆ పరప సంఘంలో మనిషికి ఒక 5 రూపాయలు వసూలు చేశాము. దాని వచ్చిన డబ్బుతోటి మేము అప్పట్లో 2006లో ఒక స్థలం కొన్నాము, 220 గజాల స్థలం కొన్నాము. దాని ద్వారా అనేక రకాల పథకాలు నా కులస్తులకు సేవ చేయటం జరిగింది. ఒక విషయం ఏంటంటే, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ తిప్పలు వచ్చినా కులస్తులకు కానీ, కులస్తులు నా మేరుకుల ఇతరులకు కానీ నిస్వార్థ సేవ చేసినాం. అప్పటి నుంచి జనగామలో ఒక కుల సంఘం అనేది ఉన్నది అనే మిగతా రాజకీయాల వాదులకు గుర్తింపు చేయగలిగినాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక సీనియర్ నాయకుడిగా మీ జనగామ వాసులకి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? 1 word ఆన్సర్ మాత్రమే చేయండి, సాగదీస్తూ మాట్లాడకండి ప్లీజ్. ముగింపు ఏంటంటే, జనగామ వాసులు ఒక పార్టీని ఏ నిబద్ధతతో పార్టీని ఆ పార్టీని బలపరచాలి, ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి నిబద్ధత ఉందా లేదా అని పరిశీలించాలి, ఆ పార్టీ విషయాలలో కట్టుబడి పనిచేస్తాడా లేదా అనే విషయాన్ని కంక్లూడ్ చేసుకోవాలి. ఆ 3 దిశలతోటే జనగామ ప్రజలు ఏ అధికారిని ఎన్నుకుంటే జనగామ ప్రజలు బాగుపడతారనే ప్రగాఢ విశ్వాసం. రైట్. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.